नहीं खाऊंगा, नहीं पीऊंगा तो क्या मैं स्वस्थ रहूंगा? नहीं, मैं बीमार हो जाऊंगा। तो क्या मैं बीमार हो जाऊंगा तो क्या स्कूल आकर आप लोगों को पढ़ा सकूंगा? नहीं। इसीलिए इनके आभार मैं, आप और पूरा भारत देश है। మనం పొద్దున స్కూల్ ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు స్కూల్లో ఉంటాం? 8:30 నుంచి 3:30 వరకు స్కూల్లో ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం కదా. ఇది రొటీన్ మనకి మ్యాక్సిమం, ఏదన్నా ఈవెంట్ ఉంటే తప్పించి. కానీ వాళ్ళ జీవితం అలా లేదు. 24 అవర్స్. కొంచెం ఉరుములు రాగానే వెంటనే పొలం పోతుంది. ఎందుకు? వరి కోసం ఉండొచ్చు, ఇంకొక. మీరు స్కూల్కి వెళ్ళేసరికి సాయంత్రానికి మీ అమ్మ నాన్న మీకోసం ఎదురు చూస్తారు లేరా? చూస్తారు కదా. మా పిల్లోడు ఎప్పుడు వస్తాడో, మా అమ్మాయి ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తూ ఉంటారు. రైట్? సేమ్ రైతులు కూడా నేను వేసిన పంట అంతే సంతోషంగా. నువ్వు స్కూల్ నుంచి ఎంత సంతోషం. 1947లో వచ్చింది. అప్పుడు జీడిపి అంటే తెలుసా మీకు? తెల్వా? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అప్పుడు 1947లో వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులు దాని నుంచి జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్ ఎంత ఉండేదంటే 40% వరకు ఉండేది. రైతులు చేసే పని నుంచి వచ్చే ఆదాయం దేశంలో ఎంత ఉండేది? ఆల్మోస్ట్ 50% ఉండేది. సగానికి సగం. మిగతా అందరూ 50% చేస్తే కేవలం రైతులు చేసిన దాన్ని బట్టి ఎంత ఆదాయం వచ్చేది? సో ఆ 50% అందరు ఎంప్లాయీస్కి జీతం వేయటం కానీ ఇంకొక దానికి కానీ ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు టుడే జీడిపి, ఇన్ ద హోల్ ఆఫ్ జీడిపి, జాతీయ స్థూల ఉత్పాదన అంటారు తెలుగులో. జాతీయ స్థూల ఉత్పాదనలో రైతుల యొక్క వ్యవసాయ ఆధారిత ఉత్పత్తి ఎంత ఉందంటే 7%. ఎంత? ఫ్రమ్ వేర్? 40% to 7%. మనం ఎదుగుతున్నామా ఎదగట్లేదా? 1947లో భారతదేశ జనాభా వచ్చేసి 60 కోట్ల మంది. ఇప్పుడు భారతదేశ జనాభా ఎంత తెలుసా? 148 కోట్ల మంది జనాభా ఉన్నారు భారతదేశంలో. ఇప్పుడు 140 కోట్ల మంది జనాభా. 1947లో 60 కోట్ల మందే ఉన్నారు, ఇప్పుడు 140 కోట్లు. అప్పుడు మనం 40% వ్యవసాయం చేస్తుంటే ఇప్పుడు జస్ట్ 8% మాత్రమే వ్యవసాయం చేస్తున్నాం. మిగతా అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్ డూయింగ్ దే. దెన్ ఎవరు ఫ్యూచర్లో వ్యవసాయం ఎవరు చేస్తారు? మీరు చేస్తారా? ఐ థ్యాంక్ యూ. నీకు అర్థమైందో లేదో కానీ చెయ్యొద్దావు కదా, నేను ఫ్యూచర్ వ్యవసాయం చేస్తాను. మనం ఎందుకు చేయకూడదు? మనం వ్యవసాయం ఎందుకు చేయకూడదు? ఒక్కరన్నా రైట్ అంటురా? అంటలేరు. ఎందుకంటలేరు? రైతుకి ఇవ్వలేదు. పడిపోతుంది రైతు. ఇంకా కొన్ని రోజులు అయితే రైతు ఇంకా పడిపోతాడు. పడిపోయినాక అప్పుడు ఒక్క గింజ ఎంత ఎక్కువ దొరుకుతుందో బియ్యం గింజ అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెచ్చినప్పుడు రైతుకు అప్పుడు రైతు విలువ తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు. రైతు అనేది ఇప్పుడు ఎగజారిపోతుంది. రైతు పిల్లలు కొడుకు ఇవ్వాలంటే ఇస్తలేదు. आप सभी को नमस्कार और किसान दिवस की ढेर सारी शुभकामनाएं। और साथ ही साथ यहाँ पे आए हुए फार्मर्स यानी किसान, उनको यहाँ पे हमारे स्कूल के प्रांगण में आने के लिए और हमारे साथ शामिल होने के लिए इस उत्सव में धन्यवाद अर्पण करना चाहती हूँ। आज का दिन बहुत ही खास है
గుర్తిస్తున్నాను. అలసిపోకుండా పనిచేస్తున్న రైతులకు నా యొక్క చిన్న కవిత. కంపెనీలకు తాళం పడిన, ప్రభుత్వాలు స్తంభించిన, ఆగిపోయిన ప్రపంచాన్ని నడిపించే